డి విటమిన్ లోపం లేకుండా చేసుకోవాలంటే మీరు సూచించే సూచనలు ఏంటి? రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు సమతుల్యమైన ఆహారంలో ప్రధానంగా పాలండి అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. అనేక కారణాల వల్ల చాలామంది మేము ఫ్యాట్ తినము, నెయ్యి తినము. వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది, మీకు తీసుకోవాల్సిన న్యూట్రిషన్లో సరైన ఆహారం లోపిస్తుంది, సంపూర్ణత్వం లోపిస్తుంది. అది మనం చక్కగా తీసుకోవాలి. 1970s 80sలో అంటే మన చిన్నతనంలో ఆదివారం నాడు మనకి ఏదైతే లంచ్ టైంలో మనం భోజనం చేసేవాళ్ళని చూడండి, అందులో మీకు ఒక రోటి పచ్చడి ఉండేది, ఒక ఊరగాయ ఉండేది, తర్వాత ఒక గ్రేవీ ఉన్న కూర ఉండేది, వేపుడు కూర ఉండేది, పప్పు ఉండేది, మంచి నెయ్యి, తర్వాత రసము, తర్వాత పులుసు, తర్వాత మంచి కర్డ్, మధ్యాహ్నం కూడా మనం పెరుగు తినేవాడు. ఇవంతా ఒక సమతుల్యమైన ఆహారం. యాక్చువల్గా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడేముంది మనకి చెప్పండి, ఏదో కొంచెం గబగబా తింటాం, మళ్ళీ వర్క్కి పరిగెత్తం, లేకపోతే బయట నుంచి ఆహారం ఆర్డర్ చేసుకోవటం, అది కొంచెం తినేయటం. మరి మీకు తినడానికి కూడా సమయం లేకుండా ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనకి సమతుల్యత అనే దాని గురించి ఇంకెక్కడ మాట వస్తుంది మనకి చెప్పండి. బోన్స్ స్ట్రెంగ్త్, మజిల్స్ స్ట్రెంగ్త్ రెండు వేరేనా? అవునండి, కానీ ఇక్కడ చిన్న మాట చెప్పాలి. చెట్టుకి వేరు ఎలాంటిదో ఎముకల బలం పెరగడానికి కండరాల లాంటివి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, పోలియో ఉన్న పేషెంట్స్లో, ఇప్పుడు పోలియో అనేది ఇరాడికేట్ అయింది మన భారతదేశంలో, పోలియో ఉన్న పేషెంట్స్లో కండరాలు నరాల బలహీనత వలన దెబ్బతింటాయి. ఎప్పుడైతే కండరాలు లోపించినాయో దానికి సంబంధించిన ఎముకలు కూడా మీకు సన్నగా ఉండి డెవలప్ అవ్వవు. ఇదే ఉదాహరణ. అందుకనే సరైన వ్యాయామం ప్రతి వాళ్ళము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ చెయ్యాలి. చిన్న వయసా, మధ్య వయసురా, పెద్ద వయసా, ఎవరి శారీరక అవసరాలు, శారీరక యొక్క నిర్మాణము, తర్వాత వాళ్ళ యొక్క వీలుని బట్టి ప్రతి వాళ్ళము కూడా కనీసము 45 నిమిషాల నుంచి 60 నిమిషాల సేపు అవుట్డోర్ ఎక్సర్సైజ్ కనీసం చెయ్యాలి. లేకపోతే కనీసం జిమ్ కన్నా చెయ్యాలి. కుదరలేదు వాకింగ్ చేయాలి, వీలైతే స్విమ్మింగ్ చేయాలి, కుదిరితే సైక్లింగ్ చేయాలి. మన జనరేషన్లో ఇంటర్మీడియట్ వరకు సైకిల్ తొక్కాం మనం. దానివల్ల ఏమవుతుంది, మనకు తెలియకుండా మన కండరాలు ఈ రోజు కూడా ఆ శక్తి ఉంది. మెట్లెక్కే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడుంది మనకంతా? ఎలివేటరే వాడుతున్నారు, లేకపోతే లిఫ్ట్ వాడుతున్నారు. శక్తి ఎక్కడి నుంచి రమ్మంటే వస్తుంది? వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తే బలమైన కండరాలు ఏర్పడతాయి, తర్వాత ఏజ్ వచ్చినప్పుడు ఇది కాపాడుతుంది. మంచి మాట చెప్పారు. ఫార్మేటివ్ ఇయర్స్ అంటే ఆడపిల్లల్లోనూ మగవాళ్ళలోనూ 13 సంవత్సరాల నుంచి, అంటే 8వ తరగతి నుంచి 25 సంవత్సరాలు చాలా చాలా క్రూషియల్. అడాలసెన్స్ కూడా దాటి అడల్ట్కి వచ్చిన తర్వాత, అడాలసెన్స్ మీకు ఆడవాళ్ళు 13 నుంచి 18 ఏళ్ల వరకు వారి యొక్క ఎదుగుదల ఉంటే, మగవారిలో 15 నుంచి 20 వరకు ఉంటుంది. ఆ సమయంలో ఏదైతే నిరంతర వ్యాయామం చేసుకుంటూ దేహాన్ని కాపాడుకుంటూ మజిల్ బిల్డింగ్ చేసుకుంటూ బోన్ స్ట్రెంత్ పెంచుకుంటూ ఉంటే పీక్ మజిల్ మాస్ అంటాం. ఈ పీక్ బోన్ మాస్, పీక్ మజిల్ మాస్ 25 సంవత్సరాలకి చాలా సంపూర్ణంగా ఉంటుంది. ఎప్పుడైతే పీక్ బోన్ మాస్, పీక్ మజిల్ మాస్ చాలా ఉన్నతంగా ఉంటుందో అది వాళ్ళకి ఇంకొక 25-30 సంవత్సరాలు కాపాడుతుంది. ఇది కాకుండా ఈ రోజుల్లో మీకు మనం గమనిస్తుంది ఏంటంటే ఎర్లీ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ షుగర్ వస్తుంది, చాలా మందిలో డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, అలానే థైరాయిడ్ చాలా మందిలో యంగ్స్టర్స్లో చూస్తున్నాం, మీకు మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ. అది కాకుండా హైపర్ టెన్షన్, తద్వారా మందులు వాడటం. ఈ షుగర్ వల్ల వచ్చిన, ఈ డయాబెటీస్ వచ్చిన ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఈ రోజున మనకి షుగర్, లాంగ్ స్టాండింగ్ షుగర్ వలన కావచ్చు, డయాబెటీస్ వలన కావచ్చు, అందులో వాడే కొన్ని రకాల మందుల వలన కావచ్చు, సార్కోపీనియా అనే మాట మెడికల్ టర్మ్. అందులో ఏమైతుందంటే మజిల్ బల్క్ తగ్గిపోవటం మొదలుపెట్టారు. మజిల్ బల్క్ అంటే యాజ్ ఇట్ ఈస్గా వీక్గా ఉన్నారు, దాని మీద డయాబెటీస్ వచ్చిన భయంతో ఆహారం తగ్గిస్తారు, దాని మీద మజిల్ వీక్నెస్ డెవలప్ అవుతుంది. ఇంకా మీకు శక్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది మీరు చెప్పండి? ఇవన్నీ కూడా ఈ రోజున చూస్తున్న ప్రధానమైన సమస్యలు. యంగ్స్టర్స్లో కూడా చాలా యంగ్స్టర్స్ 30-40 ఏళ్ళ వాళ్ళు కూడా తొందరగా అలసిపోవటము, వాళ్ళ యొక్క శారీరక నిర్మాణము, దృఢత్వము తగ్గటము, ఇవన్నీ చాలా ఎర్లీగా చూస్తున్నాం. ఎర్లీ ఆస్టియోపోరోసిస్, ఎముకల బలహీనతని ఆస్టియోపోరోసిస్ అంటాం. అది చాలా ఎర్లీగా చూస్తున్నాం ఈ రోజున మనం. ఇవన్నీ కూడా సొసైటీకి అనుకోకుండా ఒక బర్డెన్ కింద మారుతుంది. ఆర్థరైటిస్ ఎందులోకి వస్తుంది? ఆర్థరైటిస్ కూడా ఆర్థోపెడిక్ లో ఒక భాగమే. జాయింట్ పెయిన్స్ అన్నిటినీ ఆర్థరైటిస్ అంటారు. అది ఒకప్పుడు ఏమంటే అరుగుదలని ఒక వయసు వచ్చిన తర్వాత మనం చూసుకునేటట్టయితే మన చిన్నప్పుడు 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులు సమస్యగా చూసుకునేవాళ్ళం. ఇప్పుడు 35 ఏళ్ళ వాళ్ళకు కూడా మోకాళ్ళ సమస్యలు చూస్తున్నాం. అవే కాక భుజం కీలు అరగడం చూస్తున్నాం. అదే కాక ఈ కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చి తగ్గిన తర్వాత ఆ మందుల వల్ల కావచ్చు, జబ్బు వల్ల కావచ్చు, కరోనా వల్ల కావచ్చు, ప్రత్యేకించి హిప్ జాయింట్ ఫిమరల్ హెడ్స్ పాడవటము, తర్వాత షోల్డర్లో హ్యూమరల్ హెడ్ పాడవటము, దాన్ని అవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. అంటే రక్తం సరఫరా తగ్గటం అనేది.
ఇది చాలా కామన్గా చూస్తున్నాం. ఇది కాక కీళ్ళ వ్యాధులు, అంటే మీరు కీళ్ళ వ్యాధి అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా కలిపి ఆర్థరైటిస్ కింద వచ్చి ఇవన్నీ కూడా చాలా మందిలో మనం చూస్తాం. డిస్క్ ఫంక్షనింగ్ కూడా చాలా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది కదా. డిస్క్ ఫంక్షన్ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి మన ఇంప్రాపర్ పోస్చర్, ఇంప్రాపర్ ఎక్సర్సైజెస్, ఈ రెండు కూడా. ఇప్పుడు దానికి ఇందాక మాట్లాడిన ఉదాహరణ చెప్పాలంటే, ఏ డయాబెటీస్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం మెలకు వచ్చి డాక్టర్స్ చెప్తారు, బాబు నువ్వు జాగ్రత్తగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అవి చేయాలి అంటారు. సో కొంచెం ఆవేశం వస్తుంది, ఆటోమేటిక్గా వెళ్ళి మనం జిమ్లో చేరతాం. ఏ డెడ్ లిఫ్టో అంటారు. మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా, మన ట్రైనర్ చెప్పింది అవగాహనలోకి తెచ్చుకోకుండా మనం గబుక్కునే బరువు ఎత్తినామో, లేకపోతే ఇంట్లో చిన్నపాటి సిలిండర్ అడ్డం ఉంది, మనం ఏదో అవసరం పడింది అది ఎత్తటము, చిన్నపాటి బరువు ఎత్తుతాము. వీటన్నిటి వల్ల ఈ డిస్క్ సమస్యలు సాధారణంగా చాలామందిలో చూస్తున్నామండి.